హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే సండే అని చెప్పి కొంచెం లేట్‌గా అయితే లేచాము. లేచి ఇప్పుడే వచ్చి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను కెటిల్‌లో. ఇలా పెట్టి ఎళ్ళొచ్చేటప్పటికి బాగా హీట్ ఎక్కిపోయి ఇది ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోద్దనమాట. సో, ఇప్పుడైతే అంటే వాటర్ బాగా హీట్ అయిపోయినాయి అని చెప్పేసేసి అందులో నార్మల్ వాటర్ కలిపాను. అయినా కూడా వేడిగానే ఉన్నాయి. ఈరోజైతే వేదాకైతే ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మార్నింగే. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా! లెగ్గానే మళ్ళీ ఆకలేస్తుందని చెప్పేసేసి దానికి ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసే వరకు దానికి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే. అంటే బాయిల్డ్ ఎగ్ అయితే పెడతాను. అది 2 డేస్ నుంచి దానికి బోర్ కొట్టినట్టుంది తింటలేదని చెప్పేసి ఆమ్లెట్ ఏసి ఇచ్చాననమాట. అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏమి లేదు రవ్వ దోస అయితే ఆ దోస బ్యాటర్‌కి కావాల్సినయన్నీ వేసి చేస్తున్నాననమాట. అంటే నేనెలా చేస్తాననేది చెప్పేస్తాను. బియ్యం పిండి అందులోనే సేమ్ క్వాంటిటీ తీసుకుంటాను. బియ్యం పిండి, మైదా, ఇంకా ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, 2 స్పూన్స్ ఏమో గోధుమ పిండి వేసి అందులోనే జీలకర్ర, సాల్ట్, కొంచెం వంట సోడా ఉంటది కదా! అదొక అలా స్ప్రింకిల్ చేస్తాను అంతే, ఎక్కువేయను. అందులోనే ఇవన్నీ ఏసేసి కొంచెం చిక్కగానే నేను అంటే మామూలుగా అందరైతే వాటరీగా చేస్తారు రవ్వ దోస అంటే. నేను కొంచెం దోస బ్యాటర్ లాగే ప్రిపేర్ చేస్తాననమాట. ఇవన్నీ వేసేసి చూసారు కదా! జీలకర్ర వేసేసి పక్కన పెట్టేసాను. ఒక 1 అవర్ కొంచెం అందులో పెరుగు కూడా వేసాను, మర్చిపోయాను. పెరుగు కూడా వేసాను. 1 అవర్ తర్వాత అందులో మనం దోస వేసుకునే ముందు నేను ఆనియన్స్ ఏసి అప్పుడు దోస ఏస్తాననమాట. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. అదైతే చూపించలేదు గానీ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్‌కైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు, చాలా రోజుల నుంచి దమ్ బిర్యానీ చేయమంటున్నారని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాననమాట. దమ్ బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషన్ చాలా ఎక్కువుంటది. అందుకనే చేయడం మానేశాననమాట. కావాలంటే మీకు ఫుల్ రెసిపీ కావాలంటే నా ఛానల్‌లో ఉంటది. దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చూడండి. ఇప్పుడు అదే ప్రాసెస్‌లోనే అదే చేస్తున్నాననమాట. అందుకనే ఎక్కువ చెప్పకుండా ర్యాండమ్‌గా చెప్పేస్తాను. చూపిచ్చను గానీ ఎక్కువగా ర్యాండమ్‌గా చెప్పేస్తాననమాట. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి కదా! చేద్దామని చెప్పేసి దానికోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేస్తున్నాను. ఒక పక్కన చేస్తూనే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. సండే కదా! నేను ఎవ్రీ సండే ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటాను. కొంచెం అంటే ఏవైనా వేస్ట్ ఉన్నా, డస్ట్ ఉన్నా కొంచెం దులుపుతూ ఉంటాను. సో, అది చేస్తూనే ఇదైతే చేస్తున్నాను. అంటే చికెను తీసుకురావడానికని ఎళ్ళారని చెప్పి హస్బెండ్ ఇప్పుడైతే ఇవి చేసేసుకుంటున్నాను. దీనికి ప్రిపరేషన్ ఉంటది కదా! అవన్నీ చేసుకుంటున్నాననమాట. ఇవన్నీ చేస్తూనే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడైతే అంటే ఎప్పుడు రెసిపీస్ పెడుతూ ఉంటాను కదా! ఈరోజు ఒక వ్లాగ్ లాగా చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సండే కాబట్టి కొంచెం హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం టైం దొరుకుతది వీడియో తీయడానికి. లేదంటే వేదాతో కొంచెం కష్టం అని చెప్పేసి ఇంక ఈరోజు పెట్టాను. ఒక వ్లాగ్ లాగా అయితే పెడదాము అని చెప్పి ఈ సండే వ్లాగ్ అయితే తీస్తున్నాననమాట. ఏదైనా రెసిపీ అయితే ఈజీయే. ఆ రెసిపీ మట్టికే వీడియో తీసేసి పెట్టొచ్చు. కాకపోతే వ్లాగ్ అంటే ప్రతీదీ తీయాలి కదా! ప్రతి దగ్గర ఫోన్ పెట్టాలి. ప్రతీదీ తీసి మొత్తం అన్నీ కలిపి ఎడిటింగ్ చేయాలి కదా! ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట నాది. ఈరోజు పెడదాము, ఒక చిన్న వీడియోలా పెడదామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాననమాట. ఇది పెడతాను. నెక్స్ట్ రేపనమాట. రేపు పెడతాను. ఇప్పుడైతే ఒక 1 కిలో చికెన్ అయితే అంటే అన్నీ పెద్ద సైజు బిర్యానీ ముక్కలంటారు కదా! అలాగా లెగ్ పీసెస్‌లా కొట్టించేసి ఒక 1 కిలో అయితే ఇప్పుడైతే చేస్తున్నాను. దాంట్లో అంటే వాష్ చేసుకొని ఈ గిన్నెలో వండుతాననమాట. ఇది ఇలా కనిపిస్తుంది గానీ ఒక కేజీన్నర అయితే వండొచ్చు ఇందులో. అందుకే తీసుకున్నాను. చికెన్ అయితే ఫుల్ వాష్ చేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే ఫుల్‌గా ఏసేసాను. పెద్ద స్పూన్ మాట అది. అందులోనే కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, అందులోనే ధనియాల పొడి, గరం మసాలా, అందులోనే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! ఇంక చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ ఉంటాయి. పువ్వులుంటాయి. అందులో ఇంకా ఏవేవో ఉంటాయి. మరాఠీ మొగ్గలుంటాయి. అవన్నీ వెయ్యాలి. మొత్తం స్పైసెస్ అన్నీ వెయ్యాలి షాజీరాతో సహా
అన్ని స్పైసెస్ మనకి ఒక కేజీ చికెన్‌కి నేను హాఫ్ కిలోనే రైస్ వేస్తున్నాను. అంటే మాకే మట్టికి ఇప్పటికి నైట్‌కి కూడా సరిపోయేలాగే చేసుకుంటున్నాము. అందుకంటే మేము పీసెస్ ఎక్కువ తింటామని చెప్పి రైస్ తక్కువ, పీసెస్ ఎక్కువ ఉండేలా చేస్తున్నాననమాట. సో, ఇవన్నీ వేసిన తర్వాత మనం కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే ఏసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ పీసెస్‌కి ఉప్పు పట్టాలి కాబట్టి, ఇదంతా వేసిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకొని అందులోనే దాని తర్వాత పుదీనా వేసేసుకొని, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకొని, ఇంకా బాగా కలుపుకోవాలి. స్మాష్ అయిపోయేలాగా ఫ్రైడ్ ఆనియన్స్ అంతా స్మాష్ అయిపోయేలాగా కలుపుకోవాలనమాట. కలిపేసుకొని ఒక 10 మినిట్స్‌ని దీన్ని పక్కన పెట్టేసుకొని, అందులోనే నెయ్యి వేసిన తర్వాత ఒక 2 స్పూన్సో, 3 స్పూన్సో నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత అందులోనే లాస్ట్‌లో పెరుగు, నిమ్మకాయ ఎయ్యాలనమాట. ఉప్పన్నీ చూసుకున్న తర్వాత కొంచెం ఎక్కువే ఏసినా పర్లేదన్నాను కదా! అంటే ఎక్కువ ఏమైనా అయినా మనం పెరుగుతో అడ్జస్ట్ చేయొచ్చు. పెరుగు మనకి గ్రేవీ ఎక్కువ అంటే కావాలి అనుకుంటే మసాలా అంటే బిర్యానీ కింద మసాలా ఉంటదనమాట. మసాలా ఎక్కువ కావాలంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటా ఉండొచ్చు. పెరుగు, నిమ్మకాయ వేసేసుకొని ఇగో చూడండి ఇలా కలిపేస్తున్నాను చూడండి. పెరుగేసిన తర్వాత. ఏసిన తర్వాత ఇంకొక పక్కన ఒక గిన్నె పెట్టుకొని అంటే ఫ్రీగా ఉడికేలాగా అందులో ఫుల్ వాటర్ వేసి అందులోనే మన బాస్మతి రైసు, అందులోనే బిర్యానీ స్పైసెస్, అందులోనే పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, షాజీరా, ఒక హాఫ్ నిమ్మకాయ, అందులోనే టేస్టింగ్ సాల్టు మామూలు సాల్ట్ కూడా వేసేసి బాగా మరిగిన తర్వాత ఆ రైస్ ఉంది కదా! ఆ రైస్ ఒక 50% అంటే బాగా పలుకుండాలనమాట. ఒక 50% మాత్రమే పలుకుండేలా ఉడకపెట్టుకొని ఆ రైస్ అంతా మనం మ్యారినేషన్ చేసిన ఈ చికెన్‌లో పైన వేసేయాలనమాట. మొత్తం రైస్ అంతా వేసేసి అంటే ఎందుకు 50% అంటున్నానంటే ఇది స్టీల్ దాంట్లో వండుతున్నాను కాబట్టి నేను 50% తీసుకున్నాను రైస్‌ని. అంటే ఉడకాలి అనమాట. ఒకవేళ మనం అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి ఒక 70% ఉడికినా మనకి మాడదనమాట. ఇది స్టీల్ కాబట్టి నేను 50% రైస్ ఉడికిన తర్వాత మొత్తం వేసేసి అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, అందులోనే కొంచెం పాలు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటది. ఆ పాలల్లో కొంచెం మనం కలర్ ఏమన్నా కలుపుతాము అనుకుంటే పాలల్లో కలిపేసుకొని వేసేసుకోవచ్చనమాట. ఆ పైన నెయ్యి కూడా వేసేసాను ఫుల్లుగా వేసేసి మూత పెట్టేసి ఒక ఒకటి అట్ల పెనం పెట్టేసేసి దానిపైన ఇది మొత్తం పెట్టేసాననమాట. ఇది ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టండి. 10 మినిట్సే హై ఫ్లేమ్‌లో పెట్టేసి మిగతా ఒక 20, 30 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి వదిలేయండి. అదే అయిపోతది. దాని తర్వాత చూడండి ఒక స్పూన్ గానీ, ఒక చాక్ గానీ కిందకి ఇలా గుచ్చి రైస్‌లోంచి కిందకి గుచ్చితే వాటర్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తది. దాన్ని బట్టి చూసుకొని మనం దింపేసుకోవాలి 40 మినిట్స్ తర్వాత. అదైతే చూపిస్తాను దాని తర్వాత. ఇప్పుడైతే అది టైం పడుతది కదా అని చెప్పి నేను పపాయాకైతే కోస్తున్నాననమాట. చూసారు కదా! ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత ఈ చికెన్ దమ్ బిర్యానీ అసలు చాలా బాగుంది. మేము ఎక్కువ ఇప్పుడే తిన్నాము. నైట్‌కి కూడా సరిపోలేదు. అది అయిపోయిన తర్వాత ఒక గంట సేపు రెస్ట్ తీసేసుకొని అంటే ఏం లేదు అసలు ఈరోజంతా రెస్ట్‌లోనే ఉందాం అనుకున్నాము. ఒకటైతే ట్రైపాడ్ కొందాం అనుకున్నాను. ఇరిగిపోయింది పాతది. అంటే ఎప్పుడుదో కదా! మధ్యలో చాలా 9 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను. ఈ 9 మంత్స్ అంటే వేద ఇష్టం వచ్చినట్టు ఆడేసి ఎక్కడికక్కడ పార్ట్‌లన్నీ పోగొట్టేసింది. సో, మామూలు ట్రైపాడ్ అయితే చూద్దామని చెప్పి ఎయిర్‌పోర్ట్‌కి ఎదురుంగా డెకాథ్లాన్ అయితే ఉంటది. డెకాథ్లాన్‌లో ఖచ్చితంగా ఉంటదని చెప్పేసి వెళ్ళాను. డెకాథ్లాన్‌లో ఐటెమ్స్ చాలా బాగుంటాయి. సో, అక్కడే తీసుకుందాము. మంచి స్ట్రాంగ్‌గా ఉన్నది. ఇప్పుడు 3 ఇన్ 1 వస్తుందనమాట. లైట్‌తో పాటు అంటే రిమోట్ కంట్రోల్ అనమాట. లేదు. మొత్తం వెతికి ఆళ్ళని అడిగితే లేదండి స్టాక్ లేదని చెప్పారు. ఇంకా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుందాంలే చూద్దాం ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత బుక్ చేద్దామని చెప్పేసి కొంతసేపు డెకాథ్లాన్ అంతా తిరిగి వచ్చేసామనమాట. ఓన్లీ ట్రైపాడ్ కోసమే ఇంత దూరమైతే వచ్చాము. ఇది అంటే దూరం ఏం కాదు. మాకు ఎయిర్‌పోర్ట్ దగ్గరమాట. ఈ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎదురుంగానే డెకాథ్లాన్ ఉంటదనమాట. సో, దానికోసమే వచ్చాను. ఖచ్చితంగా ఉంటదనుకున్నాను కానీ లేదు. సో, ఇప్పుడైతే ఇంకెళ్ళిపోదాం అనుకునేటప్పటికి ఇంకా ఇది డెకాథ్లాన్ మొత్తం ఏంటంటే స్పోర్ట్స్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే ప్రతీదీ ఇక్కడ దొరుకుతది.
దానికి కావాల్సిన డ్రెస్సెస్ ఉంటాయి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, వేద ఆడుకుంటుంది ఇక్కడ. బాల్, త్రో బాల్, వాలీబాల్స్ అయన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆటిలతో ఆడుకుంటుందని చెప్పేసి కాసేపు అలాగా ఒక 1 అవర్ అయితే తిరిగి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ ఆడుకుంటుందని చెప్పి ఒక 10 మినిట్స్ ఆగాము. ఆగి ఇది ఆడుకున్న తర్వాత ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు సండే ఇలా జరిగింది. వ్లాగ్లో అయితే పెట్టాను మొత్తం. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పెట్టే వీడియోలన్నీ వస్తాయి. ఇదన్నమాట. థ్యాంక్ యూ. బాయ్.